శుభమస్తు. శ్రీరామ జయం. గురువారం మనలో కొత్త ఆలోచనలను పెంచేటటువంటి రోజు. గురుగ్రహం ఈ వారానికి అధిపతి. సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనే 5 గ్రహాలు. 5 మాత్రమే గ్రహాలు. రాహువు కేతువులు ఖండన బిందువులు. ఇవి రూపం లేనటువంటివి. గ్రహాలన్నీ 5 గ్రహాలు. కుజుడు భూమికి ప్రతీక, బృహస్పతి అంటే గురువు, శుక్రుడు, శని, బుధుడు. ఈ 5 గ్రహాలు మనకు ఖగోళంలో కనిపిస్తున్నాయి. 5 గ్రహాలతో పాటుగా చంద్రుడు ఉపగ్రహం, సూర్యుడు నక్షత్రం. ఈ 7 ప్రధానంగా తీసుకున్నటువంటి జ్యోతిర్విజ్ఞానం సూర్య రథానికి 7 కిరణాలు అంటూ, వాంగ్మయ ప్రపంచానికి 7 విభక్తులుగా, 7 వర్ణములుగా, 7 లోకాలుగా, 7 కుల పంక్తులుగా, కుల పర్వత పంక్తులుగా అనేకాన్ని 7తో ముడిపెడుతూ 7 జన్మల సంబంధంగా ఈ శరీరంలో ప్రాణం వెళ్ళిపోయి చివరి ప్రయాణంలో కూడా 7 కట్ల సవారీగా 7 అన్న సంఖ్యతో సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభువ సక్ష్యంతే గమేజగం సక్ష్యాత్తే మాయోషగం సక్ష్యాన్మే మాయోష్ఠా సమయావ సంకల్పావహై సంప్రియౌరోచిష్ణు సుమనస్యమానౌ. అసౌ వీళ్ళిద్దరూ కూడా అని చెబుతూ వివాహంలో సప్తపదిలో ఈ మంత్రాన్ని చెబుతూ ఉంటారు. 7 అడుగులు వేయండి అన్నట్లుగా చేయిస్తూ ఉంటారు. మూలమంతా కూడా ఈ 7 అన్న విషయంతో ముడిపెడుతూ, గ్రహాలలో కూడా కుజుడు మంగళవారం, బుధుడు బుధవారం, 2 గ్రహాలు పక్కన పెట్టేస్తే గురుగ్రహం మధ్యలోనిది. అటుపక్కన వచ్చేటటువంటి శుక్రగ్రహం, శనిగ్రహం, 2 గ్రహాలు. 5 గ్రహాలలో మధ్యలో గురువు. గ్రహాలన్నీ 5 కానీ 9 గ్రహాలు. ఉపగ్రహాలు 2, చంద్రుడి కిరణాల నీడ పడే అవతల భాగాలవి, ఖండన బిందువులవి. ప్రత్యక్షంగా చంద్రుడు సోమవారం, ఆదివారం ఇలా సూర్యుడిగా స్వీకరించిన జ్యోతిర్విజ్ఞానం పరమాద్భుతమైన రహస్యాన్ని గురుగ్రహంలో మనకు తెలియజేసింది. అదేమిటి అంటే, జాతక చక్రంలో గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పెంచి పోషిస్తుంది. లగ్నం నుంచి 6వ చోట గురుగ్రహం ఉంటే శత్రువులు పెరుగుతారు. పంచమంలో ఉంటే సంతానం ఆలస్యంగా అవుతుంది, అధిక సంతానం అవుతుంది. ద్వితీయంలో ఉంటే ధనరాశులు పెరుగుతాయి. ఏకాదశంలో ఉంటే రాజకీయ అధికారాలు లభిస్తాయి, పదవీ యోగం లభిస్తుంది. 12వ ఇంట ఉంటే బంధనం, కారాగార భావం కూడా కలిగించే స్వభావం ఉంటుంది. అష్టమంలో రోగకారకత్వం, అనేక రోగాలు, అనేక మంచి చెడులు. ఏ గ్రహాన్ని చూసినా కూడా మంచి చెడు కలిపి వచ్చేటటువంటి నేపథ్యంలో గ్రహాలన్నింటిలో కూడా గురుగ్రహం పెద్దది. నిజంగా కూడా సామాన్య విజ్ఞానాన్ని, సైన్స్ని మనం పరిశీలించినట్లయితే గ్రహాలన్నింటిలో కూడా పెద్ద గ్రహం ఏది? గురుగ్రహం. గ్రహం అంటే గ్రహించేది, ఆకర్షించేది. గురువారం నాడు మనలో ఉండే సంకల్పాలు పెరిగి పెద్దనై రాజకీయ పదవి కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఆర్థిక లాభాలు కావాలి, ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, సమస్త సంకల్పాలు పరిపూర్ణం కావాలి అనే సంకల్పం కలవారంతా కూడా ఈ గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు రంగు స్వీట్లు అందరికీ పంచిపెట్టడం, పసుపు రంగు ఆభరణాలు బంగారం ధరించడం, పచ్చని పదార్థాలు స్వీకరించడం, స్వీట్స్ ఎక్కువగా తినడం మేలు చేస్తాయి. గురుగ్రహ అనుగ్రహాన్ని మనకు అందిస్తాయి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.